సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాం కుశచాపబాణహస్తాం అణిమాద్భిరావృతాం మయూఖైరహమిత్య విభావయే భవానీం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వైష్ణప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాదం తవో నిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామ్య భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం అంకీకృతమభూజ్యయ కింకరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నవమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. అపార కరుణాసిన్నుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గుణం ప్రణమామి ముదావహం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికే నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమే రామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేశ్వరగురవే నమః. పరాపరగురుభ్యో నమః. శ్రీమద్దేవీ భాగవతంలో క్రితం ఉపాఖ్యానం దేవీ భాగవత మహాత్మ్యంలో 2వ అధ్యాయం వసుదేవుడు దేవీ భాగవత శ్రవణం చేసి ఎలా తన కుమారుడైన కృష్ణ పరమాత్మని మళ్ళా చేరుకోగలిగాడో మళ్ళా పొందగలిగాడో ఆ మహాత్మ్యాన్ని చెప్పి ఆ హరి చరిత్ర చాలా అద్భుతమైందయ్యా గొప్పదయ్యా అంటూ ఒక ఉపాఖ్యానం చెప్పడం జరిగింది. ఈరోజు తృతీయాధ్యాయం. దాంట్లో శ్రీ సూతోవాచ అతేతిహాసం అన్యచ్చ శృణుధ్వం మునిసత్తమాః దేవీ భాగవతస్యాస్య మహాత్మ్యం ఎత్ర గీయతే. అయినా మరొక మహాత్మ్యం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది చాలా విచిత్రమైనటువంటి మహాత్మ్యం, చాలా ఆశ్చర్యం కలిగించే మహాత్మ్యం. ఇంతవరకు కూడా ఇది చాలా రహస్యంగా ఉన్నటువంటి ఒక మహాత్మ్యం చెప్తాను విను. ఏకదా కుంభయోనిస్తు లోపాముద్రా పతిర్ముని గత్వా కుమారం అభ్యర్చ్య పప్రచ్య వివిధా కథాః. ఒకనొక సందర్భంలో లోపాముద్రాదేవి భర్త అయినటువంటి ఏ అగస్త్య మహర్షుల వారైతే ఉన్నారో వారు కైలాసానికి వెళ్ళడం జరిగింది. ఆ కైలాసంలో వారు శివదర్శనం అయిన తర్వాత స్కందుడైనటువంటి కుమారస్వామిని దర్శించుకున్నారు. తస్మై భగవాన్ స్కంద కథయామాస భూరిష దానతీర్థవ్రతాదీనా మాహాత్మ్యుపచితా కథాః. అలాగే వాళ్ళిద్దరూ కూర్చుని అనేక విషయాలు చర్చిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్కందుడు, కార్తికేయుడు, గుహపదవాచ్యమైన ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, సుష్టు బ్రహ్మణి రమతీతి సుబ్రహ్మణ్య, సర్వకాల సర్వావత్సలయందు
ఆ బ్రహ్మపదమందు అంతర్ముఖుడై రమించుండేటువంటి మహనీయుడు కావడం చేత సుబ్రహ్మణ్య అంటారు. పరమాత్మ యొక్క వీర్య స్కందం కావడం చేత స్కందుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే కృత్తికా మాతృకలు వారిని పోషించడం చేత కార్తికేయ అనే పదం చేత వారు పిలువబడుతూ ఉంటారు. అలాగే శరవణ భౌడు అని కూడా పేరు ఆ పరమాత్మకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంది. కుమారఖండం అని శివమహాపురాణంలో కుమారఖండ అనేటువంటి ఒక కుమారస్వామి చరిత్ర అంతా కూడా అక్కడ చాలా అద్భుతంగా చెప్పబడడం జరిగింది. అలాగే అదే శివపురాణంలో వాయువ్య ఖండంలో పార్వతీ గర్భాన్ని ఆవిర్భవించినటువంటి ఈ స్కందుడు ఆమె స్తన్యపానం చేస్తూ ఏ విధంగా వేదాంత శ్రవణం చేశాడు అనే విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆ సందర్భంలో వామదేవుడు అనే మహనీయుడు చాలా గొప్ప జ్ఞాని అంటూ ఉంటారు. భాష్యాల్లో ప్రస్థానత్రయంలో చాలా గొప్పగా వామదేవుణ్ణి అహం మను, అహం చంద్ర, అహం సూర్య అంటూ ఆయన పుట్టాడని, అంతటి అద్భుతమైన జ్ఞాని అని భాష్యాల్లో శంకర భగవత్పాదాదులు ప్రతిపాదన చేయడం జరిగింది. అటువంటి వామదేవుడికి ఆయన అనేకమైనటువంటి వేదాంత విషయాల్ని బోధించినట్టుగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ రకంగా సకలులకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, జ్ఞానం సమృద్ధిగా సముపార్జన చేసినటువంటి వాడు, సంపూర్ణంగా శివపార్వతులకు అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అంతటి స్కందుణ్ణి ఈ కుంభయోనిగా పిలువబడుతున్న అగస్త్యుల వారు కలవడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అనేకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానాల గురించి చెప్పారు, తీర్థాల గురించి చెప్పారు, వ్రతాల గురించి చెప్పారు, అట్లా మాహాత్మ్యాన్ని చెప్పారు. వారాణస్యాశ్చ మాహాత్మ్యం మణికర్ణీ భవం తథా గంగాయాశ్చాపి తీర్థానాం వర్ణితం బహువిస్తరం శ్రుత్వాదస ముని ప్రీత కుమారం భూరివర్చసం పునఃపప్రచ లోకానాం హితార్థం కుంభసంభవ. శంకర భగవత్పాదుల వారు మణికర్ణిక అష్టకం రాశారు, గంగాష్టకం రాశారు. అంటే చాలా అసాధారణమైనటువంటి ప్రాంతాలు అవి. అందుకని జగద్గురు శంకరాచార్యుల వారు ఆదిశంకరులు మనకి ఏ విషయాన్ని, ఏ ప్రదేశాన్ని, దేన్ని ఉపదేశం చేశారో అవి చాలా పరమపావనమైనటువంటివి, పరమ పవిత్రమైనటువంటివి. అక్కడ చెప్తూ ఉంటారు మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్న సమయంలో అపరాహ్నానికి ముందు దేవతలు 50 మంది కూడా అక్కడ స్నానం చేస్తూ ఉంటారని, ఎవరైతే 11:30 నుంచి 12 గంటలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారో సర్వదేవతా సమేతంగా స్నానం చేస్తారు అని చెప్పి భగవత్పాదుల వారు మణికర్ణిక అష్టకంలో చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే జగద్గురు చెప్పిన మాట ఎప్పుడు కూడా అసత్యం కాదు. అటువంటి వారాణసి మహాత్మ్యాన్ని చెప్పారు, దాంట్లో మణికర్ణిక మహాత్మ్యాన్ని చెప్పారు, గంగామాత, ఇలా అన్నీ విన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగారు మహానుభావులు అగస్త్య మహర్షుల వారు. ఏమడిగారు? అగస్త్యవాచ భగవన్ తారకారాతే దేవీ భాగవతస్యతు మహాత్మ్య శ్రవణ్య యస్య విధించావి వదప్రభో దేవీ భాగవతన్నామ పురాణం పరమోత్తమం త్రైలోక జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. అయ్యా, దేవీ మాహాత్మ్యం, దేవీ భాగవత మాహాత్మ్యం చాలా అద్భుతంగా ఉందని, చాలా అద్భుతమైన గొప్పదని, ఆవిడ యొక్క చరిత్రంతా కూడా శ్రీమద్ దేవీ భాగవతంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వర్ణించబడి ఉందని, ఆ విధమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ముల్లోకాలకి తల్లి అయినటువంటి జగన్మాత అయినటువంటి త్రిలోక జనని జగన్మాత అయినటువంటి ఆ పరదేవత యొక్క చరిత్రని, ఆ మాహాత్మ్యాన్ని నేను మీ ద్వారా వినాలనుకుంటున్నాను. ఒకసారి దేవీ భాగవత మాహాత్మ్యాన్ని కూడా నాకు వివరించండి, చెప్పండి అని కైలాసంలో అడగడం జరిగింది. ఈ మాటని సూతుల వారు నైమిషారణ్యంలో సౌనకాదులకి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు గురు పరంపరని గుర్తుపెట్టుకోవాలి.
భూలోకంలో మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే సూత మహర్షుల వారు సౌనకులకి. ఇది గురు పరంపర. వస్తుత ఇప్పుడు ఎక్కడ ఈ విచారణ ఎక్కడ ప్రారంభమైంది అయ్యా అంటే కైలాసంలో సాక్షాత్తు స్కందుడు అగస్త్య సంవాదం, స్కంద అగస్త్య సంవాదంలో ఇది వచ్చింది. అందుకనే సూత సంహితల్లో అంటారు, గురు పరంపర లేనటువంటి వ్యక్తుల దగ్గర ఏది శ్రవణం చేయకూడదు, ఏ మంత్రాన్ని తీసుకోకూడదు అని. కానీ మన గురు పరంపర ఎంత గొప్పది, మన అద్భుతమైన గురు పరంపర, దాంట్లో మనం అంతా ఉన్నాం. అలా ప్రశ్న వేస్తే స్కందుల వారు సమాధానం చెప్తూ ఉన్నారు. శ్రీ భాగవత మాహాత్మ్యం కోవక్తుం విస్తరాక్షమ శృణు సంక్షేపతో బ్రహ్మన్ కథయిష్యామి సాంప్రతం. చాలా పెద్ద ప్రశ్న వేశావరా. దేవి భాగవత మాహాత్మ్యాన్ని వివరంగా చెప్పడం ఎవరి సాధ్యమూ కాదు. ఎందుకంటే ఆ తల్లి యొక్క చరిత్ర అనంతం, అఖండం, అప్రమేయం, అద్వితీయం, అనితర సాధారణం. అది ఎవ్వరూ కూడా ఊహకు కూడా అందినటువంటి అనేక దివ్య అద్భుత చరిత్ర పరదేవతది. సువిశాలమైన ఆవిడ చరిత్రని చెప్పే సామర్థ్యం నాకు లేదు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? బాల్యంలో స్తన్యపానం చేస్తూ శివపార్వత సంవాదంలో సమస్త వేదాంతాన్ని విన్నటువంటి, సకల జ్ఞానస్వరూపుడైనటువంటి, సకలకి జ్ఞానం కలిగించేటువంటి శివపార్వతులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఏ పుత్రుడైతే ఉన్నాడో ఆ మహానుభావుడు కుమారస్వామి కుమారుడు. ఆయన చెప్తున్న మాట ఇది. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మనకు తెలిసిందే తప్ప భగవంతుడి గురించి సంపూర్ణంగా మనం ఎప్పుడు కూడా బ్రహ్మాది దేవతలే ఎతో వాచో నివర్తంతే, ఎక్కడ వాక్కు ఆగిపోతుందో దానిపైన పరమాత్మ ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. అంతటి వాగతీతమైనటువంటి వాడు, మనసుకు అతీతమైనటువంటి వాడు, ఊహకు అతీతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క, ఆ పరదేవత యొక్క చరిత్రలు చెప్పాలి అంటే మనకు తెలిసింది, మనకు తోచింది, మనం విన్నది మనం చెప్పగలుగుతాం తప్ప సంపూర్ణంగా చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. అదే మాట వీరు చెప్తున్నారు. శృణు సంక్షేపతో బ్రహ్మన్. నాయన సంక్షేపం, వీళ్ళు సంక్షేపంగా చెప్తామని ఎన్ని చెప్పారే, విస్తారంగా చెప్తే ఇంకెంత చెప్పేవాళ్ళు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎంత కష్టపడి అగస్త్యుల వారు లోక యొక్క హితాన్ని కోరి ఆయన ప్రశ్న వేస్తే అన్నీ మన ముందు పెడితే మనకి మన దైనందినమైనటువంటి మన జీవన విధానంలో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, ఎవరో చెప్తూ ఉంటారు, సిద్ధమనం పరిత్యజ్య భిక్షామట ధర్మతి అని అంటూ ఉండేవారు మా ఊరు ఎప్పుడు కూడా. ఎవరో చేతులు అన్నం పెడితే వడేసేసి ముష్టికి బయలుదేరినట్టుగా ఏవో మనం ఇతర విషయాలు ఏందో, ఇతర వ్యవహారాలు ఏందో మనం ఉత్సుకత చూపిస్తూ, ఆసక్తిని చూపిస్తూ మనల్ని మనం మర్చిపోయే పరిస్థితికి వచ్చాం. అది త్వరలో నశించి మళ్ళా మనం మన సుస్వరూపాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పి ప్రార్థిద్దాం. అదే మాట చెప్తున్నారు ఇక్కడ. యానిత్యా సదా సచ్చిదానంద రూపిణి జగదంబిక సాక్షాత్ సమాశ్రితాయత్ర భక్తి ముక్తి ప్రదాయిని అతః తన్వాంగ్మయీమూర్తి దేవీ భాగవతే ముని. చాలా గొప్ప విషయం అండి. శ్రీమద్ భాగవతాన్ని విచారణ చేస్తున్నప్పుడు రెండు విచిత్ర సంఘటనలు ఉంటాయి అక్కడ. త్రేతాయుగంలో హనుమంతుడు అసాధారణంగా శ్రీరామచంద్ర ప్రభువుకి తన చేతనైన సహాయం చేశాడు. అలా సహాయం చేసినటువంటి హనుమంతుడితో శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, నువ్వు నాతో వైకుంఠానికి రా అంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, నీతో వైకుంఠానికి వస్తే ఏమొస్తుందయ్యా, నాకు ప్రయోజనం లేదు. నేను ఇక్కడే భూలోకంలో గంధమాదన పర్వతంలో నీ భక్తులతో కలిసి నీ నామ సంకీర్తనం చేస్తూ, నీ నామాన్ని వింటూ, నీ చరిత్ర వింటూ, నీ చరిత్ర చెప్తూ నేను కాలక్షేపం చేస్తాను. నీ నామ సంకీర్తనం చేసేటువంటి అవకాశం లేని వైకుంఠం నాకు అక్కర్లేదు అంటూ హనుమంతుడు సున్నితంగా ఆ వైకుంఠాన్ని తిరస్కరించాడు. చూశారా భగవన్ నామం ఎంత గొప్పదో, భగవన్ నామం కోసం ఎంత తరించాడో హనుమంతుడు. ఎత్ర నాథ కీర్తనం తత్రాజ్యం, ఎక్కడ రామా 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 అంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు.
అంతటి వాడు రాముడు స్వయంగా నాయన నాతో రా అంటే మరంత మాట అన్నాడు. ద్వాపర గారికి వచ్చేటప్పటికీ ఉద్ధవ అనేటువంటి వాడు ఆ బాల్య అతను తన 3వ సంవత్సరం నుంచే అచంచలమైన కృష్ణభక్తి కలిగింది. ఎంత భక్తి కలిగిందంటే అతను సజ్జన్నం పెట్టినా కూడా అది భగవద్ నివేదన చేయకుండా తినేవాడు కాదు. అంటే భగవంతుడి చేత ఉద్ధరించబడినటువంటి వాడు కాబట్టి ఉద్ధవుడు అని పేరు. ఈయన నేను నీ వెనకాల వైకుంఠానికి వస్తాను, అసలు నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళు అంటే, అబ్బాయి నువ్వు వైకుంఠానికి వద్దురా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు లేని నేను ఉండలేను, కలియుగంలో నా వల్ల కాదు అంటే, కాదు నీకోసం నేను భాగవత రూపంలో ఉంటాను అని అక్కడ మాట ఇవ్వడం జరిగింది. అందుకనే కృష్ణుడు కూడా వాంగ్మయీమూర్తి అంటారు. కృష్ణుడు కూడా భాగవత రూపంగా వాంగ్మయ రూపంగా ఆ భాగవతంలో ఉన్నాడు. అందువల్ల భాగవతాన్ని పూజిస్తే కృష్ణ పరమాత్మను పూజించినట్టు అని భాగవత మహాత్మ్యంలో కావచ్చు, అలా అక్కడ ఉండేటువంటి అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా వాంగ్మయ రూపంగా ఉంటాడు, వాగ్రూపంగా ఉంటాడు, అక్షర రూపంగా ఉంటాడు. అది గమనించి మనం ఏం చదువుతున్నా కూడా ఇది భగవంతుడే అని పుస్తకం అనుకోకూడదు, భగవంతుడే. ఈ అక్షరం చదువుతున్నా ఇది భగవత్ స్వరూపమే అని అనుకుంటే దానివల్ల వచ్చే ఫలం అనంతం, అద్వితీయం, అద్భుతం. అందుకని అంటున్నారు ఏమని, సాక్షాత్ సమాసితాయత్ర భుక్తి ప్రదాయిని అతస్తద్వాంగ్మయీమూర్తి దేవి భాగవతి. నాయన దేవి భాగవతంలో కూడా ఆ పరదేవత వాంగ్మయ రూపంగా ఉంది అని చెప్పి ఆ వాంగ్మయ రూపమైనటువంటి పరదేవతను చెప్తూ పఠనాతు శ్రవణాదస్య నకించిదిహ దుర్లభం. ఆ విధమైన వాంగ్మయ రూపంగా ఉండేటువంటి ఆ పరదేవత యొక్క చరిత్రని విన్నా చదివినా కూడా ఈ కలియుగంలో ఇహలోకంలో ఏ విధమైనటువంటి దుర్లభమైన వస్తువు ఉండదు. దుఃఖేన లబ్ధం యోగ్యం దుర్లభం. అత్యంతమైన నిరంతర అసాధారణ ప్రయత్నం చేత లభించే వస్తువును దుర్లభం అంటాం. అంటే మొత్తం దొరకకుండా పోదు, అత్యంత దుర్లభం. అంటే అత్యంత కష్టపడాలి, ప్రయాసపడాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి, ఎంతో మనం శ్రమ వస్తే తప్ప లభించని వస్తువుకి దుర్లభం అంటాం, అలభ్యం కాదు. అందువల్ల ఆ విధ దుర్లభమైన వస్తువు కూడా ఇక్కడ ఈ వినడం వల్ల సులభంగా దుర్లభమైన వస్తువే ఉండదు అని చెప్పడం జరిగింది. అంటూ అది వైవస్వత మన్వంతరం. నాయన వైవస్వత మన్వంతరంలో వైవస్వత పుత్రుడుగా శ్రాద్ధదేవుడు అనేటువంటి ఒక పురుషుడు, ఒక రాజు ఆవిర్భావం చెందడం జరిగింది. ఈయన శ్రాద్ధదేవుడు. ఈయన భార్య పేరు శ్రద్ధ, ఆవిడ శ్రద్ధ అంటారు, ఈయన శ్రాద్ధదేవుడు అంటారు. సాధారణంగా మనకి ఆసీద్ వివస్వత పుత్ర శ్రాద్ధదేవీతి శృత తస్య అనపత్య అకరోదిష్టిం వశిష్ఠానుమతో నృప. ఈ విధమైన శ్రాద్ధదేవుడికి సంతానం లేకపోవడం వల్ల సూర్యవంశరాజులు చాలామందికి ఎక్కడ చూస్తున్నా కూడా సంతాన ఉపలబ్ధి చాలా తక్కువ. వాళ్ళు అనేక శ్రమలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాదులు చేసి ఎంతో కష్టపడితే తప్ప సంతానం కలగలేదు. అలా ఈ శ్రాద్ధవుడు కూడా సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల తమ కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారి అనుమతితో సంతాన ప్రాప్తికి ఓ యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞాన్ని చేయాలని హోతారం ప్రార్థయామాస శ్రద్ధా దైతామనోహం. అంటే దానికి పుత్ర సంతానం కలగాలి, తర్వాత దేశాన్ని పరిపాలించేవాడు ఉండాలి, ఉత్తరాధికారి కావాలని ఈయన వ్యవహారం చేశాడు. ఈ సందర్భంలో అంటే యజ్ఞం అనగానే మనకి 18 మంది ఋత్విక్కులండి. యజమానుడు వీళ్ళందరితో కలిపి మొత్తం 18 మంది ఋత్విక్కుల్లో బ్రహ్మ, ప్రతిప్రస్థ, అధ్వరుడు, హోత, అలాగే ఉద్గాత ఇట్లాగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, హోత ఉద్గాతలు ఏం చేస్తుంటారు అంటే ఆ యజ్ఞంలో గానం చేస్తూ ఉంటారు. మంత్రాన్ని వాళ్ళు చాలా స్వరబద్ధంగా ఉచ్చైస్వరంలో చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పేటువంటి ఉచ్చైస్వరం చెప్పే స్వరం ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రం దేవతలకు చాలా ప్రీతిపాత్రం. వాళ్ళు మనకి దేవతల్ని ప్రసన్నం చేసేటువంటి ఒక స్థితి ఆ విధమైన ఆ ఋత్విక్కులకు ఉంటుంది. ఈవిడేం చేసింది, భర్త ఏమో పుత్ర సంతానం కావాలని చెప్పి వశిష్ఠుల వారిని అడగడం జరిగింది.
శ్రద్ధ అనేటువంటి శ్రాద్ధదేవుడి భార్య ఆ ఋత్విక్కులు ఒకడైనటువంటి హోతని, అయ్యా నాకు అమ్మాయి కావాలి అని కోరు. మీరు ఏం చేస్తారో తెలీదు, యజ్ఞం పూర్తయిన తర్వాత నాకు అమ్మాయి పుట్టాలి, అందువల్ల ఆ విధంగా మీరు ఈ ఈ యజ్ఞంలో మీరు ఆ మంత్రాన్ని స్వరం మార్చి చెప్పండి. గమ్మత్తు, ఎప్పుడైనా సరే మంత్రంలో స్వరం మార్చి చెప్తే ఆ మంత్రార్థమే మారిపోతుంది. యథేంద్ర శత్రు అని ఒక ఉదాహరణ చెప్తారు. ఇంద్రశత్రు అని ఒక పదం ఉందండి. ఇంద్రశత్రు అంటే ఇంద్రుడి శత్రువు పుట్టాలి. త్వష్టు ప్రజాపతి అనేటువంటి వాడి భవిష్యత్తులో వస్తుంది. ఇక్కడ దేవీభావతల ఉపాఖ్యానం ఉంది. త్వష్టు ప్రజాపతి అనేటువంటి వాడు నిష్కారణమైన తన కుమారుడైన త్రిశరుణ్ణి ఇంద్రుడు సంహారం చేయడం చేత కోపం వచ్చి ఇంద్రుడు చంపే కొడుకు కావాలి అని చెప్పి యజ్ఞం ప్రారంభిస్తాడు. ఇంద్రశత్రు అది అంత్య ఉదాత్తం, ఆది ఉదాత్తం అని చెప్పి అక్కడ ఉదాత్త స్వరాలు చెప్తూ ఉంటారు. అంత్య ఉదాత్తం చెప్తే పదం ఒక సమాసంలోకి వెళుతుంది, ఆది ఉదాత్తం చెప్తే పదం మరొక సమాసంలోకి వెళుతుంది. అంటే కర్మధారే సమాసం, బహురీ సమాసం. వీడి ఉద్దేశం ఏంటి? చేసేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం తత్పురుష సమాసం, అంటే ఇంద్రుడికి శత్రువు పుట్టాలి, అంటే ఇంద్రుడు సంహారం చేసేవాడు పుట్టాలి అని చెప్పి చేసేటువంటి త్వష్టు ప్రజాపతి యొక్క అభిప్రాయం. అప్పుడు ఋత్వికులంతా ఆలోచించారు, ఇంద్రుని చంపే పిల్లాడు పుడితే వాడు మన కూడా చంపుతాడు, కాబట్టి మన మంత్రాన్ని మార్చి చెప్తే దానివల్ల ఇంద్ర శత్రు యశస, ఎవడికి ఇంద్రుడే శత్రువు వాడు పుట్టాలి అని, అంటే మన ఇంద్రుడి చేతులే చావాలనేట్టుగా అర్థం వచ్చేట్టుగా మంత్రాన్ని మరి చెప్దాము అని చెప్పి వాడు ఆ విధంగా చేస్తారు. అంటే అది చాలామంది ఒక మాట మంత్రాలు చింతకాయలు రాలుతాయా, మంత్రాలకి వాడు పవర్ ఉందా, అదే మంత్రాలు నిజంగా ఫలిస్తాయా అని అనుకుంటున్నారు. చింతకాయలు రావడానికి మంత్రాలు అక్కడ రాయితో కొడితే చింతకాయ రాలిపోతుంది. రాయితో కొడితే చింతకాయ దాని మంత్రం అక్కర్లా. గుర్తుంచుకోవాలి, ఈనాడు కాదు, ఏనాడు కాదు, ఇవాళ కాదు, భూతం కావచ్చు, భవిష్యత్తు కాదు, వర్తమానం కావచ్చు, మంత్రానికి శక్తి లేదన్నమాట మాట్లాడద్దు. దానికి ఎప్పుడు శక్తి ఉంది. చేసేటువంటి వాడికి ఎంతవరకు అంతఃకరణ శుద్ధి ఉంది, వీడు ఎంత నిజాయితీతో చేస్తున్నాడు, ఇంత నిస్వార్థంగా చేస్తున్నాడు, వీడు తీసుకున్న మంత్రాన్ని ఎన్ని పునశ్చరణలు చేశాడు, స్వీయానికి ఎంత ఆత్మోద్ధరణ లేకుండా పరోద్ధరణ బయలుదేరకూడదు. ఇంత ఆత్మోద్ధరణ కోసం ఈ మంత్రాన్ని వీడు ఎంత పునశ్చరణం చేశాడు, ఎంత అనుష్ఠానం చేశాడు. మంత్రం సిద్ధిస్తే కదా వీడు ఎవరికైనా చేస్తే ఫలించేది. కాబట్టి ఒక మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన అంతఃకరణ శుద్ధి కావాలి, స్వార్థం ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, ఎవరి మీద ఈర్ష్య ఉండకూడదు. ఇవి లేనప్పుడు ఆ మంత్రం ఫలించి అందరికీ ఉపకరిస్తుంది. ఇది లేనప్పుడు అది కేవలం ఏదో అక్షర సముదాయంగా ఏదో ఎవరో డబ్బులు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నాము, అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల వెనకటి వాళ్ళంతా కూడా వాడి మంత్రాన్ని అంత అనుష్ఠానం చేసి మంత్రసిద్ధులై మంత్రద్రష్టలు పడుతున్న వాళ్ళు విశ్వామిత్ర ఋషి అంటాం, వశిష్ఠ ఋషి అంటాం, వీళ్ళంతా మంత్రద్రష్టలు. అటువంటి వాళ్ళంతా మరి ఒక మాట అన్నారు అంటే ఖచ్చితంగా అది అలాగే ఉండాలి. అంతే, వాళ్ళ తపస్సు అటువంటిది, వాళ్ళ యొక్క శక్తి అటువంటిది, వాళ్ళ అంతఃకరణ శుద్ధి అటువంటిది, వాళ్ళ స్వార్థం లేనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళల్లో ఈ హోతను అడగడం జరిగింది. మనసా చింతయన్ హోత కన్యామేవ అజుహోతభి తతః తద్వ్యభిచారేణ కన్యేలా నామ సాభవత్. సరే వీడు అడిగింది కాబట్టి సరే పోన్లే మనకెందుకు అని చెప్పి ఆ శ్రాద్ధ దేవుడు భార్య కోరిన కోరిక ప్రకారంగా ఆడపిల్ల పుట్టడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేయాలో ఆ మంత్రోచ్చారణ చేశాడు. చివరికి యాగం చేస్తే పుత్ర సంతానం కాకుండా కన్యా సంతానం కలిగి. అధరాజా సుతాం దృష్ట్వా ప్రోవాచి విమనాగురు. ఎవరండి అక్కడ? బ్రహ్మెవరు? వశిష్ఠుడు వారు. అదేమిటి గురువు గారు, నేను అబ్బాయిని కోరి కదా యజ్ఞం ప్రారంభించాను, అమ్మాయి పుట్టింది ఏమిటి అని అడిగాడు. అంత సామర్థ్యం. ఇవాడు ఎవరైనా ఏదైనా ఏమండి వాడు కష్టం వచ్చింది జపం చేయమంటే ఆ సంఖ్య చేసేసి డబ్బులు ఊరుకుంటారు. మనం చేసిన జపం చేసిన వ్యక్తి వాడు క్షేమంగా ఉన్నాడా లేదా, వాడికి బాగున్నాడా లేదా, వాడు ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేదా, మాకేం పనండి, చేయమన్నారు సంఖ్య చేసి అయిపోయి. అదే మా గురు పరంపరలో మా గురువుగారు మాణిక్య శాస్త్రి గారు
వాళ్ళ ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా విచారణ చేస్తూ ఎలాగ వాళ్ళని మనం ఉద్ధరించాలో దాన్ని ఆలోచించేవారు. అది విజయవాడలో చాలామందికి తెలుసు ఆ విషయాలు. అందువల్ల ఇక్కడ అడిగాడు స్వయంగా, అదేమిటండి నేను యజ్ఞం చేస్తున్నాను అబ్బాయి కోసం కదా, అమ్మాయి పుట్టింది ఏమిటి, ఈ సంకల్ప వైషమ్యం ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఆ మాటినటువంటి వశిష్ఠుల వారు ధ్యానంలోకి వెళ్ళారు. జ్ఞాత్వా హేతు వ్యతిక్రమం ఈశ్వరం శరణం యాత ఇడాయ పుస్తకామయ. ఈ విధంగా ఆ యజ్ఞం వల్ల ఆవిర్భవించినటువంటి ఆ అమ్మాయి ఇలా అని పేరు పెట్టారు. ఇలా అని పేరు పెట్టారు. ఆ అమ్మాయి వృద్ధి చెందుతూ ఉంది. ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని అడిగాడు, ఈయన పాపం శ్రాద్ధ దేవుడు ఇదేమిటండి అని అడిగాడు. ఈ ఇలాగా ఆ స్త్రీగా కన్యగా ఆవిర్భవించిన అమ్మాయిని పురుషుని చేయాలి, కామ్యయ పురుషుని చేయాలనే కోరికతో, ఎందుకంటే ఆయన వాళ్ళ వంశ గురువు మరి ఉత్తర కావాలి, వాళ్ళు నమ్ముకున్నాడు. గురువు అంటే ఉండాలి. పుట్టింది ఇంకా పుట్టకండాలి, పుట్టేసింది అమ్మాయి. పుట్టిన అమ్మాయిని పురుషుని చేయడం కోసం ఈశ్వరుణ్ణి ఆయన శరణం వేడాడు. ఎప్పుడైతే ఇలా ఆ మహానుభావుడు వశిష్ఠుల వారి ప్రభావం చేత అందరూ చూస్తూ ఉండగా అమ్మాయి కాస్త అబ్బాయి. గురునా కృత సంస్కార సుజుమ్న అథ నా మనోసుత. ఆ విధంగా ఎప్పుడైతే అంటే బాగా గమనించండి, ఇతర చోట్ల కూడా ఈ ఉపాఖ్యానం ఉంది. ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ ముందు జరిగిన ఉపాఖ్యానం ఇక్కడ మాత్రమే చెప్పారు. ఈ తర్వాత జరిగేది అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు. కానీ ముందు పుట్టిన అమ్మాయా అబ్బాయా అంటే అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన దాన్ని వశిష్ఠుల వారు తపప్రభావం చేత పురుషుణ్ణి చేశారు. పురుషుని చేసి ఏం పేరు పెట్టారు? సుజుమ్న అని పేరు పెట్టారు. సుజుమ్న అని పేరు పెట్టి వీటిని సర్వ విద్యాపారంగతులు చేశారు. బ్రహ్మాండమైనటువంటి సముద్రం వరకు వ్యాపించినటువంటి భూమిని పరిపాలించే సామర్థ్యం కూడా వచ్చింది. ఈ విధంగా పౌర్ణమి చంద్రుల్లా దినప్రవర్ధమానంగా ఈ సుజుమ్న అనేటువంటి వాడు బాల్యం దాటాడు, ప్రౌఢం దాటాడు. చివరికి అథకాలేన సుజుమ్న తారుణ్యం సంవాప్య చ మృగయార్థం వనం యాత అయమారోగ్య సైంధవం. యవనంలో ప్రవేశించాడు. సర్వవిద్యలు పూర్తయ్యాయి. యువరాజు పట్టాభిషేకం కూడా అయ్యింది. ఈయన ఒకరోజు అరణ్యానికి వేట కోసం వెళ్ళాడు. అలా అనేకమైనటువంటి ఆ అరణ్యంలో ఆ వనం నుంచి మరొక వనానికి, ఆ వనం మరో వనానికి అలా తిరుగుతూ దైవాతు అధస్తాత్ హేమాద్రే సకుమార వనం జయౌ. అలా వెళుతూ హిమాలయాల దగ్గర కింద ఉండేటువంటి ఒక వనం ఉంది. ఆ వనం పేరేమిటయ్యా అంటే కుమారవనం. కుమారవనానికి వెళ్ళాడు. కుమారవనానికి వెళ్ళి కస్మిష్టి సమయే తత్ర ఎత్ర భార్య అపర్ణయాస అనమదేవదేవస్తు శంకర భగవాన్ ముదా. ఈ కుమారవనం ఎటువంటిదయ్యా అంటే పరమేశ్వరుడు తన భార్య అయినటువంటి అపర్ణతో, పార్వతీదేవితో ఏకాంతంగా రమించే ప్రాంతం. ఎందుకంటే కైలాసంలో వాడంతా ఉంటారు, వాడ మంది మార్పు ప్రమదగణాలన్నీ ఉంటాయి. ఆవిడ పరమేశ్వరుడితో అంత చనువుగా ఉండేది కాదు. వాళ్ళిద్దరు మాత్రమే, అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరు మాత్రమే ఉండేటువంటి ఒక వనం పేరు కుమారవనం. ఇక్కడ ఏమైంది? ఆ కుమారవనంలో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, ఏకాంతంగా వాళ్ళు చాలా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎప్పుడైతే పరమాత్మ అక్కడ ఉన్నాడో పరదేవతతో కలిసి, అబ్బా మరి ఎవరి ఆతృత వాళ్ళది కదండి, ఎవరి సంతోషం వాళ్ళది. భూలోకంలో ఋషులంతా కూడా పరమేశ్వరుడు కుమారవనంలో ఉన్నట్ట వారిది ఏకాంతంగా ఉన్నాడు. ఇప్పుడు మన దర్శనానికి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎవరు మనల్ని ఆపేవాళ్ళు లేరు
అదే కైలాసానికి వెళితే ఈ నంది శృంగి బుంగి వీళ్ళంతా ఆపుతారు, ప్రమదగణాలన్నీ ఆపుతాయి. ఎంతోమంది దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు ఇక్కడ అక్కర్లేదు, మన సాక్షాత్తు వెళ్ళిపోవచ్చు, మనకి చాలా సౌలభ్యంగా మనకి అక్కడ దగ్గరలోనే పరమాత్మ ఉన్నాడు. ఎవరి సత్పురుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ సమయాన్ని ప్రతిక్షణం ఎలా దాన్ని వినియోగించుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలం వెళ్ళిపోతే మళ్ళీ రాదు, భవ్యమైన కాలం సంప్రాప్తమైంది. అలాగే ఎప్పుడూ కూడా యోగులు కూడా లభ్యంగానే పార్వతీపురం ఇద్దరు కూడా మనకు అది సమర్పణలో ఉన్నారు అని వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఏకాంతం కోసం ఏ ప్రాంతానికైతే శివపార్వతులు వచ్చారో ఆ ప్రాంతానికి తదా మునయస్తత్ర శివదర్శన లాలసాహ, ఆ ఆది దంపతులను దర్శించడం అనేటువంటి ఒక ఉత్సుకతో ఈ ఋషులందరూ రావడం జరిగింది. ఆజగ్ముష్ట అత తాన్ దృష్ట్యా గిరిజా పీడితాభవతు. తెలుగులో సామెత ఉంది, రామేశ్వరం వెళ్ళా శనేశ్వరం పోలేదు. ఆవిడ ఏం చేసింది, కైలాసంలో జన సమ్మర్దనం, ఆ ప్రమదగణాలు వీళ్ళంతా కోలాహలం, చాలా అసలు ఏకాంతం లేదు, అక్కడ గందరగోళంగా ఉంది. మనం కష్టంగా మన ఈ భూలోకంలో మా తండ్రి గారు హిమాలయాల్లో ఒక మారుమూల ప్రాంతంలో మన ఇద్దరమే వస్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ మహానుభావులంతా దర్శనం కోసం వెళ్ళారు. మన ఇద్దరే ఉన్నాం కదా, స్వతంత్రంగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే భర్త పక్కన కూర్చుని ఉందో, భర్త పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవిని, పరమేశ్వరుని ఇద్దరిని కూడా వాళ్ళు దర్శించారు ఋషులంతా కూడా. ఆ జగ్మురత తాన్ దృష్ట్యా గిరిజా పీడితాభవతు. ఆ రకంగా భర్త పక్కన కూర్చుని ఆవిడ నవ్వుతూ హాయిగా ఆయనతో మాట్లాడుతున్న సందర్భం ఋషులంతా రావడం చేత, మీకు బాగా గుర్తుందో లేదో ఈ నాకు తెలియదు కానీ, వెనకటి రోజుల్లో భర్త కూర్చుంటే భార్య ఏకాంతంలో తప్ప బాక్యంలో ఎప్పుడు కూడా భర్త పక్కన చూడలేదు. అలాగే భర్తతో మాట్లాడడం కూడా లేదు వెనకటి రోజుల్లో, సిగ్గుపడేవాడు వాళ్ళు. అలా వీళ్ళందరినీ చూసి అమ్మవారు సిగ్గుపడిపోయింది. అదే నేను వీళ్ళంతా వచ్చారే, ఆవిడ సిగ్గుపడిపోయి రమమాణోతో దృష్ట్యా గిరిశౌ సంసితవ్రతా నివృత్తా మునయ జగ్మో వైకుంఠ నిలయం తదా. ఆ రకంగా వాళ్ళిద్దరూ చాలా దర్శించి వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఏదో వాళ్ళు సంతోషంగా ఉన్నారని గమనించిన ఋషులు ఆ సంతోషాన్ని భంగం చేయకుండా వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. కానీ జరగవలసి జరిగిపోయిందిగా. అండ్ అమ్మవారు అంతమంది ఒకేసారి చూడడం వల్ల పరపురుషుల్ని మరి ఆవిడ కొంచెం సిగ్గు కలిగింది, ఆవిడ కొంచెం ఏదో మనసులో కొంచెం ఖేదం కలిగింది, ఆవిడకి కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినా జరగవలసి జరిగిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకేం తెలీదు. వేయకుండానే ప్రియాయాహ ప్రియమన్విచ్చన్ శివో అరణ్యం శశాప. వెంటనే అప్పుడు తన భార్యకి ఏదైతే మనోవేదకి ఆవిడ కినురాలయ్యిందో, ఆవిడకి ఏదైతే ఖేదం కలిగిందో దాన్ని గమనించిన పరమాత్మ ఆ వనాన్ని శపించాడు. ఏమని శపించాడు? అత్యారభ్య విషేద్య పుమాన్ యోషిత్ భవేదితి. ఎవరైనా సరే ఈ రోజు నుంచి ఏ పురుషుడు ఈ వనంలో ప్రవేశించినా వాడు స్త్రీ అయిపోతాడు అని శపించాడు. ఈ శపించిన విషయం ఈ సుజమ్మునుడికి తెలియదు. వీడు వేటాడుతూ అలిసిపోయి వాడు అనుకోకుండా అప్రయత్నంగా ఆ కుమారవనంలో ప్రవేశించాడు. దీనికి ఈ కుమారవనానికి శాపం ఉందని వాడికి తెలియదు. ఏమైంది పరిస్థితి? అత్యంత కష్టపడి ఇబ్బంది పడి వశిష్ఠ మహర్షి వారు తన తపస్సులంతా కూడా ధారపోసి స్త్రీని కాస్త పురుషుడు చేశాడు. ఇప్పుడు మళ్ళా ఏమయ్యేవాడు? తత్ ఆరభ్య తం దేశం పురుషా వర్జయంతి. తెలిసిన వాడు ఎవరు కూడా శివుడు చెప్పించాడని చెప్పి ఎవరు ఆ కుమారవనానికి ఎవరు వెళ్ళట్లేదు, తెలిసిన వాడు ఎవరు వెళ్ళలేదు. తత్ర ప్రవిష్ట సుజుమ్న ప్రభిత బభూవ ప్రమదోత్తమ. ఆ కుమారవనంలో అడుగుపెట్టిన మరుక్షణం ఇప్పుడు స్త్రీ అయిపోయాడు. అంటే తప్పూర్వం యజ్ఞం చేయడం వల్ల ఏ విధమైన జన్మెత్తాడో మళ్ళా వాడు అక్కడికే వచ్చాడు, స్త్రీ అయిపోయాడు. ఇక్కడి నుంచి జనాలకు తెలుసు
ఇంత ముందు తెలియదు, అంటే సుద్యుమ్నుడు ఆ అమ్మాయిగా పుట్టాడు విషయం తెలియదు. కానీ ఈ సుద్యుమ్న అనేటువంటి వాడు ఈ కుమారవనంలో ప్రవేశించడం వల్ల స్త్రీ అయిపోయాడు. స్త్రీభూత అనుగానస్వం బాడవాం వీక్ష సుస్మిత అతసా సుందరీయోష విచార వనే వనే. ఇలా వీడు స్త్రీ అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటే ఒక స్త్రీ అశ్వం, ఒక పురుషాశ్వం రెండు రమిస్తూ ఉంటే చూసి అక్కడి నుంచి ఏం చేశాడయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం తెలియదు. ఆయన ఎవరో, అతను ఎవరో, ప్రస్తుతానికి స్త్రీ, అతను ఎవరో కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఈ రకంగా అరణ్యంలో సంచారం చేయడం ప్రారంభించి అలా తిరుగుతూ ఏకదాస జగామాత బుధ శాస్త్రమ సన్నిధు. అక్కడి నుంచి చంద్రుడు కుమారుడైనటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో బుధుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. దుష్వాతాంతారు సర్వాంగీం పీనోన్న పయోధర బింబోష్ఠిం కుందదశనాం సుముఖి ఉత్పలేక్షణాం అనంగ శర విద్ధాంగ చకమే భగవాన్ బుధ. అత్యంత సౌందర్యరాశైనటువంటి స్త్రీగా మారినటువంటి సుద్యుమ్నుని చూశాడు. ఆయన కామమోహితుడయ్యాడు. కామమోహితుడై ఈ సోమనందనుడు ఏం చేశాడయ్యా అంటే ఆమెతో రమించడం ప్రారంభించాడు. ఇలా రమిస్తూగా అథకాలేన కీత పురూరవం సమాత్మజం స తస్యాం జనయామాస మిత్రావరుణ సంభవ. నాయన అగస్త్య, ఇలా బుధుడితో కలిసినటువంటి స్త్రీ అయిపోయినటువంటి ఇలా అనే పేరు, ఇలా ఆ బుధుడు ద్వారా ఒక పిల్లవాడిని కంది, వాడి పేరే పురూరవుడు. వీడు సూర్యవంశ మూల పురుషుడు, చంద్రవంశ మూల పురుషుడు. సూర్యవంశ మూల పురుషుడు వివస్వతుడైతే వీడు చంద్రవంశ మూల పురుషుడు పురూరవుడు అక్కడ జన్మించడం జరిగింది. అత సర్వే తత వర్షేషు యాతే కదా స బుధాశ్రమే స్మృత్వా సర్వం పూర్వవృత్తాంతం దుఃఖిత నిర్జగామ. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చాయి. ఈడు పూర్వ స్మృతి వచ్చింది. ఈ బుధురాశ్రమంలో బుధుడు భారీగా చలామణి అవుతుంది. ఇలాకి సుద్యుమ్నుడికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. నేను ఇదేమిటి, ఇలా వచ్చానేమిటి, ఇక్కడ ఉన్నానేమిటి, నేను పిల్లవాడిని కన్నానేమిటి, ఇదంతా ఏమిటి అని ఆశ్చర్యపడుతూ అక్కడి నుంచి తను ఎవరో, ఎలా ఇలా శ్రీరూపాన్ని ధరించానో, నా ఈ విపత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఇదంతా గమనించినటువంటి ఆ సుద్యుమ్న అనేటువంటి వాడు గురోరథాశ్రమం గత వశిష్ఠస్య ప్రణమ్యతం. ఏం చేశాడయ్యా అంటే మళ్ళా వెళ్ళి గురువుగారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా స్వామి, నేను మళ్ళా స్త్రీగా మారిపోయాను, నాకు తెలియక ఆ వనంలో ప్రవేశించాను. నివేద్య వృత్తం శరణం యయోపుంస్తు వివిసతి. నేను మళ్ళా పురుషుడిగా మారాలనుకుంటున్నాను, నాకు మరి అనుగ్రహించండి, నాకు తెలియక వెళ్ళాను, అది ఈశ్వరుడు శపించినటువంటి కుమారవనం, నేను ఓ పిల్లవాడిని కూడా కన్నాను. ఇలా మొత్తం జరిగిందంతా చెప్పింది. వశిష్ఠులు వారు మొత్తం మళ్ళీ అవన్నీ తెలుసుకొని, ఎందుకంటే ప్రస్తుతానికి అయోధ్యకి సూర్యవంశరాజుల ఉత్తరాధికారి, దేశం పరిపాలించాల్సినటువంటి వాడు, ఆయన సాక్షాత్ కైలాసానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి భక్తితో స్తుతించి, అనంతమైన భక్తితో స్తుతించి, ఈశ్వరు అడుగుతున్నారు, ఎలా స్తుతించారయ్యా? వశిష్ఠువాచ నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే గిరిజ అర్ధాంగ దేహాయ నమస్తే చంద్రమౌళయే మృడాయ సుగదాత్రేతే నమః కైలాసవాసిని నీలకంఠాయ భక్తానాం భుక్తిముక్తి ప్రదాయినే శివాయ శివరూపాయ ప్రసన్న భయహారిణే నమః వృషభవాహాయ శరణ్యాయ పరమాత్మనే బ్రహ్మవిష్ణుస్వరూపాయ స్వర్గస్థితి లయేషు చ నమః దేవాదిదేవాయ వరదాయ పురారయే యజ్ఞరూపాయ యజతాం ఫలదాత్రే నమో నమః గంగాధరాయ సూర్యేందు శిఖనేత్రాయ తే నమః. ఈ విధంగా ఆ కైలాసంలో చూడండి, మహానుభావ ఋషులు ఎంత దయామయులు, ఎంత కరుణా సముద్రులు వాళ్ళు. ఇతపూర్వం సుద్యుమ్నుడు తండ్రి అయినటువంటి శ్రాద్ధదేవుడు అదేమిటండి ఎలా చేస్తే
అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాడంటే మళ్ళా అప్పుడు కూడా ఆయన అత్యంత కరుణతో అంత దయతో ఆ శ్రాద్ధదేవుడి మీద ఉండేటువంటి ఒక వాత్సల్యంతో తపస్సు చేసి మళ్ళా వెంటనే పురుషుని చేశాడు. ఇప్పుడు మళ్ళా పురుషుని చేసిన తర్వాత మళ్ళా వీడు ప్రమాదవశాత్తు మళ్ళా వీడు స్త్రీగా మారితే మళ్ళా వీడి కోసం మహానుభావుడైనటువంటి ఆ మళ్ళా కైలాసరుగుడు శాస్త్రం చెప్తోంది, నగోరోరధికం శివశాసనత. ఎప్పుడూ కూడా గురువు కంటే అధికమైనటువంటి దైవం లేదు. శివేరుష్టే గురుస్త్రాత గురోరుష్టే నకశ్చిత్రాత. భగవంతుడి కోపం వస్తే గురువు రక్షిస్తాడ, కానీ గురువు కోపం వస్తే రక్షించేవాడు లేడు. ఇటువంటి ఒక సద్గురువుని, మహానుభావుణ్ణి, అద్వితీయమైనటువంటి నిస్వార్థుణ్ణి, స్వార్థం లేనటువంటి గురువుని ఆశ్రయించి సకల జ్ఞాన స్వరూపుడైన గురువుని ఆశ్రయించి ఆయన వద్ద నుంచి మన జ్ఞాన సౌపార్జన చేసి ఆయన రుణం ఎలా తీర్చుకోవాలయ్యా, గురు రుణం ఎలా తీర్చుకోవాలయ్యా, రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఏమిటయ్యా అంటే వారు చెప్పినటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయో అవి మళ్ళా మనకి ఇద్దరు చెప్తూ నలుగురికి 10కి చెప్తూ వాళ్ళ చేత ఆచరింప చేస్తే ఆ గురు రుణం తీరుతుంది. అందువల్ల ఎంత గొప్ప గురువులండి. దీన్నే చెప్తూ ఉంటారు, గురువు కావచ్చు దేవుడు కావచ్చు దీక్షాత్రయంతో భక్తుల్ని శిష్యుల్ని రక్షిస్తూ ఉంటారు అని దీక్షాత్రయం అంటారు. 3 దీక్షలండి, పరమాత్మ కావచ్చు గురువు కావచ్చు. ఏమిటి దీక్ష అంటే దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష అని. దృగ్దీక్ష అంటే కళ్ళతో చూడడం, అలాగే స్పర్శ దీక్ష స్పృశించడం, పట్టుకోవడం ఇది. అలాగే ధ్యాన దీక్ష ధ్యానం చేస్తూ రక్షించడం. దీని ఉదాహరణ ఏమిటండి అన్నారు. బ్రహ్మం గారు తయారు చేస్తే మొదటి స్పర్శ దీక్ష తీసుకోండి. లోకల్ ఉదాహరణ చెప్తారు, అంటే స్పృశించడం, పట్టుకోవడం. కుక్కుట ఉంది అంటే కోడి ఉంది, కోడి గుడ్డు పెడుతుందండి. కోడి గుడ్డు పెట్టిన తర్వాత కొంతకాలానికి గుడ్డు పొదుగుతుంది, అది శిశురూపంగా మార్పు చెందుతుంది. శిశురూపంగా మార్పు చెందినటువంటి సజ్జ అప్పుడే గుడ్డు శిశువుగా మారింది. ఆ విధంగా మారిన ఆ శిశువుకి అంటే ఆ కోడి పిల్లకి ఆహారం స్వీకరించే శక్తి లేదు, స్వీకరించదు, దానికి తెలియదు, అతను తెలియదు. పోనీ దానికి ఏమైనా స్తన్యం ఇద్దామంటే కోడి దగ్గర స్తన్యం లేదు, అది పాలిచ్చేటువంటి స్థితి కోడికి లేదు. మరి ఆ పిల్ల ఎలా పెరుగుతోంది, ఎలా పెద్దదవుతోంది, ఎలా అది గొప్పదవుతోంది అంటే ఆ కోడి పిల్ల తన రెక్కల్లో పెట్టి రెక్కలతో అదుముతూ ఉంటుంది. స్పర్శ ఇలా అదుముతూ ఉంటుంది. ఆ రెక్కల్లోంచి వచ్చేటువంటి ఏ స్పర్శ అయితే ఉందో ఆ స్పర్శ ద్వారా ఆ కోడి పిల్ల గిరివర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే భగవద్ధ్యానం చేస్తున్నప్పుడు మనం స్పృశించినట్టు, మనల్ని పట్టుకున్నట్టు, ఏదో మనల్ని ఆయన ఉత్తేజపరుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. గురువు కూడా శిష్యుడిని చేతి ఒంటి పెట్టాను, శభాష్ చాలా బాగుందిరా, బాగా చదువుతున్నావు, బాగుంది అనేటువంటి తన కరస్పర్శ శిష్యుడు అంగస్పర్శ చేసి వాడు ఉత్తేజపరుస్తాడు. ఈ విధమైన తరంగాలు అయితే స్పర్శ తరంగాలు ఏవైతే ఉన్నాయో స్పర్శ తరంగాల చేత ఆ కోడి రెక్కల స్పరంగం చేత ఎలాగైతే ఆ కోడి పిల్ల పెరిగిందో భక్తుడు కూడా పరమాత్మ యొక్క స్పర్శ తరంగాల చేత, గురు తరంగం చేత శిష్యుడు కూడా తరిస్తూ ఉంటాడు. ఇలా ఒక విధమైనటువంటి దీక్ష భక్తుల్ని శిష్యుల్ని ఉద్ధరించే విధానం గురుదేవులు అంటే గురువు దేవుడు. రెండో దీక్ష ఏమిటయ్యా అంటే దృగ్దీక్ష అంటే చూడడం. చలన్మీనాభలోచనాయై నమః అని అమ్మవారి లలితా సహస్రంలో చలన్మీనాభలో కొంతమంది మంత్రం ఉందిలేండి, చలన్మీనాభలోచనాయ నమః. ఆవిడ ఏమిటి, చేపల్లాంటి తన కళ్ళతో యావత్ లోకాల్ని చూస్తూ ఆ దృక్కు అంటే ఆమె కరుణా కటాక్ష వీక్షణలతో
లోకాలన్నీ ఉత్తేజాన్ని పొందుతున్నాయి, లోకాలన్నీ కూడా స్ఫూర్తిదాయకం అవుతున్నాయి, లోకాలన్నీ చేతనత్వాన్ని పొందుతున్నాయి అని నాకు ఆ మంత్రార్థం. ఇక్కడ అదే మాట చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే మత్స్యం ఉంది అంటే చేప, అది పిల్లల్ని పెడుతుంది. కోడిలాగే ఈ మత్స్యానికి కూడా స్తన్యం ఇచ్చే శక్తి లేదు, పాలు ఇవ్వదు. మరి అప్పుడే పుట్టిన ఆ చేప పిల్ల ఎలా పెరుగుతుంది? తదేకంగా తన దృక్కులతో తన పిల్లలు చూస్తూ ఉంటుంది ఆ మత్స్యం, ఆ చేప. ఈ కళ్ళల్లోంచి వచ్చేటువంటి ఏదైతే ఆ దృగ్గుందో, ఆ చూపులు ఉన్నాయో, ఆ చూపుల యొక్క కాంతి తేజస్సు ఏదైతే ఉందో తద్వారా ఆ పిల్ల పెరుగుతుంది. అలాగే గురువు కూడా, దేవుడు కూడా శిష్యుణ్ణి, భక్తుణ్ణి తదేకంగా చూస్తూ ఉంటాడు. వీడు ఆ గురువు యొక్క, పరమాత్మ యొక్క దృక్కు విశేషాల చేత వాడు కూడా గొప్పవాడవుతూ ఉంటాడు. ఇలా మరో విధంగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఫలానా దేవస్థానానికి వెళ్ళండి, స్వామి నన్ను చూడంగా నవ్వాడు అంటే ఆయన మనల్ని చూసినట్టు, నవ్వినట్టు మనకి భావనలు వస్తూ ఉంటాయి. అది భక్తి ఉద్వేగం వల్ల వచ్చేటువంటి, సంస్కారం వల్ల వచ్చేటువంటి భావాలు అవి. అది అంటాడు, స్వామి నన్ను పట్టుకున్నాడండి అని. ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ అనుభూతులండి. ఇవి అనుభవాలు వేరు, అనుభూతులు వేరు. అనుభూతి వాడు ఒక్కడికే తెలుస్తుంది. చెప్తే మాకు వాడు పిచ్చివాడు అంటారు వాడిని. వాడికి ఏం తెలుసు అంటే మాకు వాడు ఒక్కడికే తెలుసు, మాకు తెలియదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. లోకం ఎప్పుడైనా సరే ముక్కుకి వాసన గ్రహించే శక్తి లేకపోతే, ఏ వ్యక్తికి అయితే ఓ ముక్కు ఉంటుందండి, ముక్కు, దాని వాసన గ్రహించే శక్తి లేదు. వాడు ఏమనుకుంటాడు, అసలు వాసనే లేదంటాడు. కానీ పక్కవాడికి దుర్గంధం, సుగంధం బ్రహ్మాండం కొడుతూ వాడు ముక్కు పూసుకుంటాడు, లేకపోతే బ్రహ్మాండంగా సుగంధం అయితే ఆస్వాదిస్తూ ఉంటాడు. వాడికేమో ఆ ఘ్రాణేంద్రియం పనిచేస్తోంది, వీడికేమో ఈ ఘ్రాణేంద్రియం పనిచేయట్లేదు. తావన్ మాత్రం చేత లేకుండా పోయిందా? వాడికి అనుభవం వాడు వస్తోందిగా పక్కవాడికి. అలాగే భగవంతుడి అనుభూతి కూడా పొందిన వాడికి వాడి జన్మజన్మాంతర పుణ్యం, వాడి సంస్కారం, వాడి గురువు, వాడి మంత్రానుష్ఠానం, వాడు చేసేటువంటి సత్కర్మ, నిస్వార్థమైన కర్మలు, సత్యం మాట్లాడడం, ఈ అనేకమైనటువంటి సద్గుణాల చేత వాడు పరమాత్మ ఎవడైనా పరమాత్మ దర్శించవచ్చు. ఇక్కడ పరమాత్మ దర్శించడానికి వీడే యోగ్యుడు, వీడు అయోగ్యుడు అనడానికి ఏమీ లేదండి. అలాగే ధ్యాన దీక్ష ఉంది. ఈ ధ్యాన దీక్ష అంటే ఎవరండి అన్నారు, చాలా అద్భుతమైన విషయం అండి. కూర్మం అంటే తాంబేలు. తాంబేలు ఎక్కడో ఉంటుంది, సముద్రం దగ్గర ఎక్కడో ఉంటుంది. పిల్లల్ని అక్కడెక్కడ ఒడ్డు మీద ఎక్కడ సముద్రంలో కొట్టుకోకుండా ఎక్కడో గొయ్యి తీసి గోతులు పిల్లల్ని పెట్టి గుడ్లు పెట్టి పొదుగుతుంది. మరి తాంబేలుకు కూడా స్తన్యం ఇచ్చే శక్తి లేదు కదా, తాంబేలు కూడా పాలు ఇవ్వదు, శక్తి లేదు దానికి కూడా. మరి ఎలా బతుకుతున్నాయి పిల్లలు, ఎలా లేస్తున్నాయి అంటే ధ్యానం చేస్తుంటుంది తాంబేలు. నా పిల్లలు వాడు కడుపు నిండాలి, వాడు ఆరోగ్యవంతంగా ఉండాలి, పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, ఏ తావత్ ధ్యాన మాత్రం చేతనే ఆ పిల్లలు పెరిగి పెద్దమవుతున్నాయి. అలాగే భగవంతుడు గురువు, నా శిష్యుడు ఎక్కడున్నా గొప్పవాడు కావాలి, వాడు విద్యావేత్త కావాలి, 10 మందితో గౌరవించబడాలి, 10 మంది వాడిని మెచ్చుకోవాలి అని గురువు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడు నా భక్తుడు, వాడికి ఏ కష్టాలు రాకూడదు, వాడే బాధలు పడకూడదు, వాడికి ఇతి బాధలు ఉండకూడదు, భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తుంటాడు మన గురించి. ఇటువంటి గురువులు, ఇంత మహానుభావులు, భగవంతుడే గురువుగా ఆవిర్భవించి మనకి మార్గం చూపిస్తూ ఉంటారు. అటువంటి గురువుత్తముల్లో మహనీయుడు, మేటి గొప్పవాడు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు. ఎందుకంటే ఆయన ఇక్కడే వస్తుంది, దేవ భాగవతంలోనే వస్తుంది. నిమి చక్రవర్తి శాపం చేత వశిష్ఠుల వారు దేహాన్ని కోల్పోతారు. దేహాన్ని కోల్పోయినప్పుడు బ్రహ్మదేవుడు నాకు మన దేహం కావాలి, అయోనిజ, నేనే స్త్రీ గర్భాన్ని పుట్టకూడదు, మన అయోనిజమైన దేహమే నాకు కావాలి అంటే అప్పుడే ఆయన మిత్రావరుడు అనేటువంటి ఆశ్రమంలో ఆవిర్భావం చెందారు. అగస్త్యుల వారు, వశిష్ఠులు ఇద్దరు ఏకకాలంలో ఆవిర్భావం చెందుతారు. ఇక్కడ వస్తుంది దేవి భాగవతంలో. ఎందుకయ్యా నువ్వు మళ్ళీ ఎందుకు దేహాన్ని కోరుతున్నావు అని అడుగుతాడు బ్రహ్మదేవుడు. భలే ఉన్నారండి, సూర్యవంశంలో శ్రీరామచంద్ర ప్రభు ఆవిర్భావం, శ్రీ మహావిష్ణువు రాముడిగా ఆవిర్భావం చెందబోతున్నాడు. ఆయన చేత ఆయన పెళ్లికి, ఆయన ఉపనయనం, ఆయన నామకరణం దగ్గర నుంచి మొత్తం సంస్కారాలను నేనే చేయాలి, ఆయన యజ్ఞాలు చేయించాలి, అటువంటి మహానుభావుడితో యజ్ఞం చేయిస్తేనే కదా నేను కృతార్థుడిని అవుతాను అని శ్రీరామచంద్ర ప్రభువు కోసం వాళ్ళ ఉపాధిని ధరించినటువంటి వాడు వశిష్ఠుడు. ఆ వంశం వాడే ఈ సుజమ్నుడు, సూర్యవంశం వాడేగా ఈయన కూడా. అంటే అంతటి
శక్తి అంతటి ఎప్పుడో పుట్టబోయే రాముడు కోసం మళ్ళా దేహాన్ని ధరించాడు వశిష్ఠుల వారు. చూడండి గురువు ఎంత గొప్పవాడో, గురువు ఎంతటి మహనీయుడో, ఎంతటి మహాత్ముడో. ఈ రకమైనటువంటి గురువు కావడం చేత మళ్ళా స్వయంగా తన శిష్యుడైనటువంటి ఆ సుజుమ్నుడిని పురుషుల్ని చేయడం కోసం ఆయన మళ్ళా శివుణ్ణి స్తుతించాడు, శివుణ్ణి స్తోత్రం చేశాడు. ఆయన ఆ విధమైనటువంటి కోటి సూర్యుడు సమప్రభ కలిగినటువంటి పరమాత్మ వృషభారూఢుడై అంబికా సమేతుడై అత్యంత సంతోష స్వాంతుడై ప్రత్యక్షమయ్యాడు వశిష్ఠుల వారికి. వరం వరే విప్రశే శ్రీ భగవాన్ వాచ వరం వర్ష విపర్శే ఎత్తే మనసి వర్తతే ఇత్యుక్తస్థం ప్రణమ్య ఇలాంపుంసృత్వ అభ్యర్థివాన్. నేను ఏ వరం కావాలో కోరుకోనైనా వరం ఇస్తాను అని ఈశ్వరుడు అంటే వెంటనే నాకు 4 బిల్డింగ్లు ఇవ్వండి, లేకపోతే నాకు 100 ఎకరాల భూమి ఇవ్వండి, లేకపోతే నాకు ఒక కొన్ని కోట్ల రూపాయలని మా ఇంట్లో అలా వర్షంలా కురిపించండి అని అడగలే. సద్గురువు కదండి. ఏమడిగాడే యుక్తస్థం ప్రణమ్య ఇలా పుంస్తం అభ్యర్థయన్ ముని. అయ్యా ఈయన సుజుమ్నుడైన పురుషుడు ఆ కుమారవనంలో తెలియక ప్రవేశించి స్త్రీ అయిపోయాడు, నా శిష్యుడు, ఇతను పురుషుని చేయండి అని అడిగాడు. చూసారా, ఇది సద్గురువు లక్షణం. ఆయన ఏం కోరుకోవాలి, ఆయనకేం స్వార్థం లేదు. అక్కడ ప్రజలు చెప్తుంటారు, అనేక పురాణాలు చెప్తుంటారు, పరిపాలించే రాజు లేకపోతే రాజ్యం ఎలా ఉంటుందయ్యా అంటే ధర్మ విప్లవం జరుగుతుంది అక్కడ. అంటే ధర్మం ఉండదు, ధర్మం లేకుండా పోతుంది. రాజుకు భయపడి ధర్మాన్ని ఆచరిస్తారు, రాజు లేకపోతే ధర్మం లేకుండా పోతుంది. తత్పురుషులు పీడింపబడతారు, దుర్మార్గులు శక్తివంతులు అవుతారు, రకరకాల ఉపద్రవాలన్నీ కూడా అక్కడ సంభవిస్తాయి. ఈ ఉపద్రవాలు నివారించే వాళ్ళు లేకపోవడం చేత అంతా బరిదెగింపు వ్యవహారం చేస్తారు. ప్రస్తుతాన్ని మన లోకంలో చూస్తున్నాం ఇవాళ. అందుకనే అటువంటి రాజు ఉండాలండి అని అడిగితే అత ప్రసన్నో భగవాన్ వాచ మునిసత్తము మాసం పుమాంస భవిత మాసం నారీ భవిష్యతి. ఇంత కష్టపడితే వ్యవహారం చేస్తే ఆయనకు లభించింది ఏమిటంటే, ఆయన వశిష్ఠాను చాలా మంచి వ్యవహారం చేశాం, కానీ నీకు వరం ఇస్తున్నా. ఏం చేస్తున్నానంటే ఆ కుమారవనంలో ప్రవేశించిన వాడు స్త్రీ అయిపోవాలని చెప్పించిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను. చిన్న మార్పు చేస్తాను వీడు ఒక్కడి గురించి, మిగతా అందరి గురించి కాదు. ఏమిటి? మాసం పుమాంస భవిత మాసం నారీ భవిష్యతి. 1 నెల పురుషుడుగా ఉంటాడు, 1 నెల స్త్రీగా ఉంటాడు అని వరం ఇచ్చాడు. 1 నెల పురుషుడు, 1 నెల స్త్రీ, ఇలా వరం ఇచ్చాడు. సరే, ఏదో మొత్తం మీద బతుకు జీవుడా, అది మొత్తం పూర్తిగా స్త్రీ కాకుండా ఇతి ప్రణమ్య వరం శంభో మహర్షి జగదంబికా వరదాన్ముఖీం దేవీం ప్రణనామ మహేశ్వరీం. ఈయన అక్కడే పక్కనే ఉంది అమ్మవారు. అమ్మ నీ మాట కూడా ఇదేనా? ఏమన్నా కాస్త ఇంకొంచెం ఏమన్నా ఆయన కాస్త తగ్గించాడు, నువ్వేమన్నా కాస్త ఇంకేమైనా అనుగ్రహించగలుగుతావా అని అడగడానికి కోడి చంద్ర కళాకాంతిం సుస్మితాం పరిపూజ్య తుష్టాభక్త్యా సతతం ఇలాయా పుంస్వకామ్యయ. అక్కడి నుంచి ఏం చేశాడంటే శివుడు మనకి అనుగ్రహించడు, ఇంకా ఆయన చెప్పేది అయిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడి నుంచి ఇలా అంటే ఇప్పుడు స్త్రీగా మానాడు సుజుమ్ను పురుషుడు చేయడం కోసం అమ్మవారు కాళ్ళు పట్టుకున్నాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయ అనంత గుణాలయే నమో నమో దేవేశి శరణాగత వత్సలే జయ దుర్గే దుఃఖహంత్రి దుష్టదైత్య నిషూదిని భక్తిగమ్యే మహామాయే నమస్తే జగదంబికే సంసార సాగరోత్తార పోతి భూత పదాంబుజే బ్రహ్మాదయోపి విబుధాః తత్పదాంబుజ సేవయా విశ్వసర్గస్థితి లయ ప్రభుత్వం సమవాప్యో. అమ్మా, సంసారం అనే ఈ సాగరానికి పోతి అంటే నావలాంటిదానే నువ్వు. బ్రహ్మాదులంతా కూడా నిన్ను ఉపాసన చేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సౌందర్యాలు శంకర భగవత్పాదులు వారు చెప్తారు, అమ్మవారు కాళ్ళు యొక్క ధూళి ధరించినటువంటి బ్రహ్మదేవుడికి సృష్టిశక్తి వచ్చిందని, శ్రీ మహావిష్ణువుకి పాలనాశక్తి వచ్చిందని, ఈశ్వరుడికి లయశక్తి వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి శక్తులు పొందుతున్నారు. ప్రసన్న భవ దేవేసి చతుర్వర్గ ప్రదాయిని కస్త్వాం స్తోత్రం క్షమో దేవి
కేవలం ప్రణతోస్మి, అమ్మ నేను స్తుతించే శక్తి నాకు లేదు, కేవలం నమస్కారం చేస్తున్నాను, అనుగ్రహించు తల్లి, నీ భర్త కొంత అనుగ్రహించాడు, నువ్వు తప్ప అనుగ్రహించేది ఏమీ లేదు, అనుగ్రహించు, తరుణోపాయం చెప్పు అంటూ ఆయన మళ్ళా అమ్మవారిని ప్రాధేయపడ్డాడు, కాళమే పడ్డాడు. ఈ సుజుమ్నుడు పురుషుడు కావడానికి కావాల్సిన ప్రయత్నానంతా ఏం సుత భగవతి దుర్గా నారాయణి పర భక్త్యా వశిష్ఠ మునిన ప్రసన్న తక్షణాదభూతి. ఈ రకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా తత్పరుడై ఏదైతే మహానుభావుడు వశిష్ఠుల వారు ఆమెను స్తుతిస్తూ ఉన్నారో, వెంటనే ఆవిడ తదోవాచ మహాదేవి ప్రణతార్థ హరిమునిం సుజుమ్న భవనం గత్వా గురు భక్త్యా మదర్చనం. నాయన సుజుమ్న, మీ గురువు అడిగారు కదా, నువ్వు వెళ్ళి కొంతకాలం నా అనుష్ఠానం చెయ్యి, నా అనుష్ఠానం చేస్తే నీ కోరిక ఫలిస్తుంది. సుజుమ్నం శ్రావయ ప్రీత్య పురాణం మత్ ప్రియంకరం దేవి భాగవతన్నామ నవోభి ద్విజోత్తమ. నాయన వశిష్ఠ, నువ్వు వెళ్ళి దేవీ భాగవతాన్ని విధి విధానంగా సశాస్త్రీయంగా వేదోక్తంగా ఈ సుజుమ్నుడికి 9 రోజుల్లో నవహాన్యక దీక్షతో దేవి భాగవతాన్ని వినిపించు. శ్రవణాశతం పుంస్వం అస్య భవిష్యతి. ఆ దేవీ భాగవతం 9వ రోజు కథ పూర్తయిన మరుక్షణం ఇతను పురుషుడవుతాడు. ఇత్యుక్త తిరోధానం గచ్చ తస్మ శివేశ్వరవు. ఈ రకంగా ఇచ్చి వాళ్ళిద్దరుగా అంతర్ధానం చెందారు. ఆ రకంగా వశిష్ఠుల వారు వెన్న అక్కడికి అయోధ్యకు వచ్చి వశిష్ఠంతాం దిశం నత్వా సమాగచ్చ ఆశ్రమం నిజం సమాహుజ సుజుమ్నం దేవ్యారాధనమాదిశతం. వెంటనే వశిష్ఠుల ఆశ్రమానికి వచ్చి సుజుమ్నుని కూడా తీసుకొచ్చి, నాయన నువ్వు అమ్మవారి ఆరాధన చెయ్యి, అమ్మవారి ఆరాధన చేస్తే నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశ్వినస్య స్థితే పక్షే సంపూజ జగదంబికాం నవరాత్రి విధానేన శ్రావయామాస భూపతి. అక్కడి నుంచి శరన్నవరాత్రాల్లో ఆశ్విన మాస శుక్ల ప్రతిపత్తు నాడు వశిష్ఠుల వారు స్త్రీగా మారిన సుజుమ్నుడికి శ్రీమద్దేవి భాగవతాన్ని చెప్పడం జరిగింది. 9 రోజులు అక్కడి నుంచి 9 రోజులు మహార్ణవ వరకు కూడా ఆయన ఉపాఖ్యానం చెప్పారు. ఆశ్విన స్థితే పక్షి సంపూజ జగదంబికాం నవరాత్రి విధానేన శ్రావణమాస భూపతి. కాబట్టి ఎప్పుడూ కూడా దేవి ఈ 4 నవరాత్రాల్లో చండీపారాయణం ఇతరత్ర పారాయణలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం త్రిపురా రహస్యం అనేటువంటి అమ్మవారి గ్రంథం ఉంటుంది. ఇది అనేక మంత్రాలకి ఆలవాలం. అది త్రిపురా రహస్యం. వరివశ్య అనే మరొక గ్రంథం ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్నో చమత్కారాలు, ఎన్నో సంపుటీకరణాలు, ఎంతో విలువైన విషయాలన్నీ ఆ 2 గ్రంథాల్లోనూ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ప్రాచీన కాలం నుంచి నవరాత్రి చతుష్టయాల్లో ఈ చండీ ఎలా పారాయణం చేస్తున్నారో, మహావిద్య ఎలా పారాయణం చేస్తున్నారో ఇవి కూడా పారాయణం చేసే విధానం ఉంది. దీంతో పాటు దేవీ భాగవతాన్ని కూడా పారాయణం చెయ్యాలి. ఒక్క నవరాత్రైనా శ్రీ దేవీ భాగవతాన్ని ప్రతిపదారభ్య నవమి పర్యంతం పారాయణం చేస్తే వాడి గొప్పతనం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అనుభవించి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. అందువల్ల ఇక్కడ కూడా మహానుభావుడు ప్రారంభిత్వా భక్త్యాభి సుజుమ్న శ్రీమద్భాగవతామృతం ప్రణమ్య అభ్యర్థితం గురుం లేబే పుంస్త్వం నిరంతరం. ఈ రకంగా గురువాజ్ఞ ప్రకారంగా ఆశ్రయశుద్ధ ప్రతిపత్తు వారు చెప్పిన విధి విధానంగా దేవి భాగవత నవాన్యక దీక్షతో తదారభ్య నవమి పర్యంతం కూడా అతను ఈ దేవి భాగవతాన్ని శ్రవణం చేసి శ్రీమద్భాగవతామృతం దేవి భాగవత అమృతాన్ని ఆస్వాదన చేసి వారు నమస్కారం చేసి ఆ వశిష్ఠ గురు అనుగ్రహం చేత పుంస్త్వం నిరంతరం అక్కడి నుంచి ఆయన పురుషుడయ్యాడు. అందుకనే పురూరవుడికి మరో పేరుంది ఐలహ అని. ఇలాయా అపచ్చపుమా ఐలహ. ఐలహ అంటే పురూరవుడు. ఇలకి అంటే ఈమె స్త్రీగా ఉన్నప్పుడు బుధుడు ద్వారా కలిగినటువంటి సంతానం. మళ్ళా ఇప్పుడు నిరంతరం పురుషుడయ్యాడు. రాజ్యాసని అభిషిక్తస్తు వశిష్ఠేన మహర్షిణ భూంశిషా ధర్మేణ ప్రజాశ్చ అనురంజయన్. ఈ రకంగా పురుషుడైన తర్వాత చెప్పిన యువరాజు అని చెప్పాను కదా పూర్వం, పురుషుడైన తర్వాత మళ్ళా రాజును చేశారు. జనరంజకంగా దేశాన్ని పరిపాలన చేశాడు.
ఈజే చ వివిధైర్యజ్ఞై సంపూర్ణ వరదక్షిణై పుత్రేషు రాజ్యం ప్రదిశ్య ప్రాపదేవ్యా సలోకత. ఈ రకంగా ఉన్నంతకాలం తర్వాత నుంచి, ఆ రోజు నుంచి ఎప్పుడైతే తను పురుషుడు కావడానికి అమ్మవారి ఆరాధన ప్రారంభించాడో తదాది మరణపర్యంతం అమ్మవారిని ఆరాధన చేస్తూ, ఆ భాగవతాన్ని వింటూ, ఆ భాగవతాన్ని పారాయణం చేస్తూ, ఆ విధంగా పురుషుడికి తన వృద్ధాప్యం వచ్చింది వనప్రస్థాశ్రమంలో పిల్లలకి రాజ్యాన్ని అప్పచెప్పి ఆ అమ్మవారికి సాలోక్యాన్ని పొందాడు నాయన. రెండో వ్యక్తి సుద్యుమ్నుడైనటువంటి మహానుభావుడు. ఇది కథితమశేషం ఇతిహాసం విప్రాహ యది పడతి సుభక్త్యా మానవో వా శృణోతి సహ సకల కామాన్ ప్రాప్య దేవ్యా ప్రసాదాత్ పరం అమృతమథాంతే యాది దేవ్యా సలోకం. ఎవరైతే అమ్మవారికి సాలోక్యాన్ని పొందుతారు ఈ సుద్యుమ్నుపాఖ్యానం వినడం వల్ల, దేవీ భాగవతంలో ఈ సుద్యుమ్నుడు ఏ విధమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేసి ఏ విధమైనటువంటి సాలోక్యాత్మక ముక్తిని పొందాడో ఆ ముక్తిని పొందుతారు నాయన. ఇది అద్భుతమైన ఉపాఖ్యానము. ఇది స్కాందపురాణే మానసఖండే దేవీ భాగవత మాహాత్మ్యే దేవీ భాగవత నవాన శ్రవణాది ఇలాయా పుంస్త్వప్రాప్తిమనం నామ తృతీయోధ్యాయ. ఇలా 3వ అధ్యాయం పూర్తయింది. మరొక అధ్యాయం 4వ అధ్యాయం. ఇది చాలా చిత్రమైనటువంటి మనకి 27 నక్షత్రాలండి. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని, చివరి నక్షత్రం రేవతి. ఈ రేవతి అనే నక్షత్రం కొన్ని కారణాంతరాల చేత భూమి మీద పడిపోయిన నక్షత్రం ఒక బ్రాహ్మణ ఇంట్లో ఆమె ఒక కన్యగా పెరుగుతున్నప్పుడు ఆమె వివాహం చేసినప్పుడు ఒక ఉపద్రవం సంభవిస్తుంది. ఆ ఉపద్రవాన్ని నిర్మూలన చేసి మళ్ళా రేవతి నక్షత్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరికి లభించిందయ్యా అంటే దేవీ భాగవత శ్రవణం లభించింది అని దేవీ భాగవత మహాత్మ్యాన్ని రేవతి నక్షత్రం ఏ విధంగా పొందింది, ఆ తర్వాత ఏ విధమైనటువంటి వ్యవహారం జరిగింది, అలాగే అక్కడ ఉండేటువంటి ఒక రాజు దేవీ భాగవత శ్రవణం చేత ఒక మన్వంతరానికి అధిపతి కూడా అయ్యాడు. ఈ 2 పాఖ్యానాలు కూడా చతుర్థాధ్యాయంలో వస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహింసా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్య పృథివీ సస్యాలిని జలసోయం క్షోభరహితః బ్రాహ్మణాన్నిర్భయా అపరాధ సహస్రాణి క్రియంతః నిశమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరీ పాదారవిందయోః సమర్పయామి.